Today is 11th September 2025, and I'm very fortunate to be here with Mrs. Sumati Venugopal in Charlotte, but her native is in Chennai. And Mrs. Venugopal was diagnosed in 2023 with breast cancer. She is a conqueror and an inspiration for all of us. So I would like to, the reason why I wanted to interview Mrs. Venugopal because I've known Auntie because she's my friend's mom since 2019, an ardent supporter of breast cancer hub. But over the years, I have seen Auntie going through the journey, and with a such positive note, she has fought the cancer, and now she has stepped up to help and support others going through the journey. So definitely hats off to you, Auntie. And I would love if you could speak in Telugu so that we can help those who are going through the journey and they understand Telugu. Sure. నమస్కారం అండి. నా పేరు సుమతి వేణుగోపాల్. నేను చెన్నైలో ఉంటున్నాను. 66 సంవత్సరాలు నిండింది నాకు. నేను ఇక్కడ షార్లెట్కి మా అమ్మాయి దగ్గరికి వచ్చున్నాను. నాకు ప్రతి సంవత్సరం నేను మ్యామోగ్రామ్ చేసేదాన్ని. నేను చాలా ఆరోగ్యపరంగా చాలా ఆరోగ్యంగా ఉండేదాన్ని. కానీ 2023లో నాకు ఒక అనుమానం వచ్చి నేను బ్రెస్ట్ టెస్ట్ చేసుకున్నాను. ఒక చిన్న గడ్డలాగా ఉండింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి స్టేజ్ 2లో ఉంది అని చెప్పారు నాకు. తర్వాత దాని గురించి మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి ఒక 2-3 డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆలోచన అడిగితే వాళ్ళు వచ్చి 2 విధాలుగా చెప్పారు. ఒకటి ఉన్న గడ్డని తీసేసి ఉండొచ్చు, కానీ మళ్ళీ వచ్చుద్దేమో అని అనుమానం ఉంటుంది. ఇలాగ మొత్తం రొమ్మునే తీసేసి మీకు 99% మళ్ళీ ఇది వచ్చే అవకాశం లేదని చెప్పారు. దానివల్ల చాలా భయం వేసింది నాకు. అలా చెప్పడం వల్ల మా ఇంట్లో మా కుటుంబంలోని ఆయన వైపు కానీ నా వైపు కానీ ఇలాంటి అనారోగ్యాలు కానీ పెద్ద ఈవెన్ బీపీ కానీ షుగర్ కానీ అలాంటివి ఏవి కూడా లేకుండా మేమందరూ ఆరోగ్యపరంగా ఉండేవాళ్ళం. ఇది వచ్చేసరికి మాకు ప్రపంచమే తలకిందులుగా అయిపోయినట్టు అనిపించింది. కానీ వెళ్ళి ధైర్యంగా చూద్దామని చెప్పి వెళ్ళాను. ఇప్పుడు డాక్టర్ 23 సంవత్సరం నవంబర్ 20వ తారీఖు సర్జరీ చేశారు. దాంట్లో నాకు వచ్చి 23 కణికలు తీశారు. లింఫ్ నోట్స్ అంటారు కదా, దాన్ని 23 తీశారు. తర్వాత అక్కడ ఒక చిన్న రంధ్రంలాగా పెట్టి ఆ ఫ్లూయిడ్స్ అంతా వచ్చి చేరేలాగా రోజు అది మనం శుభ్రం చేసుకునేలాగా అంత పెట్టారు. ఇది వచ్చి ఒక నెల వరకు మనకి సర్జరీ చేసిన జాగా అదంతా కొంచెం రణంగా ఉండింది. ఆ తర్వాత ఏమో ఒక నెల తర్వాత ఒక 8 కీమోథెరపీస్ తీసుకోవాలని చెప్పారు. ఒక 21 రోజులకు ఒకసారి కీమోథెరపీ తీసుకోమని చెప్పారు. మొదట కీమోథెరపీ తీసిన వెంటనే నాకు ఒకటే వాంతులు వచ్చేలాగా, ఏది తిన్నా అరగనట్టు, ఏది అసలు తిన్నది కూడా ఒకటే నోరంతా చేదు, విపరీతమైన చేదు అనిపించేది. ఏది తిని జీర్ణించుకోలేకపోయేదాన్ని. తర్వాత డాక్టర్లు అందరూ వాళ్ళు ఇచ్చిన డైట్ అవన్నీ చక్కగా అనుసరించి దాని నుంచి బయటకు వచ్చాను. తర్వాత రెండో దాని నుంచి సక్రమంగా వాళ్ళు చెప్పిన డైట్లు అంటే గోధుమలు, మైదా, బిస్కెట్స్, డీప్ ఫ్రైడ్ నూనెలో వేయించిన వస్తువులు, చిప్స్ అలాంటివి కాకుండా ధాన్యాలతో చేసిన వస్తువులు ఆహారం తీసుకోమని చెప్పారు. అవన్నీ ఫాలో అవ్వడం వల్ల నాకు ఈ కీమో అనేది ఎలాంటి బాధకరంగా లేకుండా బాగా జరిగింది.
అది అది మీరిన తర్వాత 25 రేడియేషన్స్ తీసుకోమని చెప్పారు. ఆ 25 రేడియేషన్స్ తీసుకునే ముందే అసలు కీమో తీసుకునేటప్పుడే ఆహ్, మన తలపైన ఉండే వెంట్రుకలన్నీ రాలిపోతుంది. అది ఒక సైకలాజికల్‌గా మీరు చూసారంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన మన ఆడవాళ్ళకి ఎప్పుడు చక్కగా జడ వేసుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి అలాంటివన్నీ అనిపిస్తాయి. కానీ ఇది అంత జుత్తంతా రాలిపోయింది. మానసికంగా చాలా చాలా ఇబ్బందయిపోయింది. అలా తలకి గుడ్డ కట్టుకొని, లేకపోతే ఆ మంకీ క్యాప్ వేసుకొని, అలా ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు ఇలాగేంటో, ఏంటయింది అని అడిగేటప్పుడు ఒక్కొక్కరికి సమాధానం చెప్పేటప్పుడు కొంచెం మనకి ఇబ్బంది అనిపించింది. బట్ ఏంటంటే మనకి ఒక ధైర్యం. మా పిల్లలు, డాక్టర్లు ఆహ్, అందరూ ఒక ధైర్యం ఇవ్వడం వల్ల నాకు ఆ పరిస్థితిని దాటి ధైర్యంగా నేను ముందుకు నడిచాను. అలాగే రేడియేషన్ అయ్యేటప్పుడు కూడా మనకి కొంచెం కొంతమందికి కొన్ని ఇబ్బందులొస్తాయి. నాకు ఈ రొమ్ములో చేయడం వల్ల ఇదంతా కొంచెంగా మనకి ఇదంతా చర్మం అంతా రంగు మారినట్టుగా ఉంటుంది. అది దానిపైన నీళ్ళు పడకూడదు. అవన్నీ ఉన్నాయి. అదయిన తర్వాత ఆహ్, బాగా అయింది. తర్వాత వచ్చి కొంచెం ఈ ఎడమ చేతిలోని నీరు చేరింది. నీరు చేరి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. నాకు ఎందుకు ఇలా జరుగుతుందని తెలియలేదు. తర్వాత ఇక్కడ మన ఆహ్, తనొచ్చి రేణుక అని ఒక థెరపిస్ట్‌ని రికమెండ్ చేశారు. తనిచ్చే సూచనల ప్రకారం రోజు ఆహ్, ఒక బ్రష్ లాగా ఉంటుందండి. దాంతో ఇలాగ మనం మర్దన చేసుకొని ఇది చేస్తుంటే ఆ నీరు చేరడం అవన్నీ కూడా చాలా తగ్గింది. అవన్నీ ఒక 8 సెక్షన్స్ అవి తీసుకున్నాను. చాలా బాగా తగ్గింది. ఇదేంటంటే మనకి చాలా వరకు మన ఇండియాలోని చాలామందికి ఇలాంటి అవకాశాలంత ఉండదు. ఉన్నా కూడా అధైర్యపడకుండా మనం వచ్చి ఇది శరీరంలో ఏదో ఒక పార్ట్ ఇప్పుడు మన గర్భాశయం తీసేస్తారు. లేకపోతే మనకి గాల్ బ్లాడర్‌లోనో, కిడ్నీలోనో ఏదో ఉంటుంది. అది లోపల ఉండే వల్ల మనకి తెలీదు. కానీ మన రొమ్ము తీసేటప్పుడు అది మనం ఆహ్, చూడ్డానికి ఆహ్, ఏదైనా మన చీర కట్టుకోవడము అలాంటప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు పర్వాలేదండి. దానికేముంది మన ఆరోగ్యం ముఖ్యం గదా! అంతటికన్నా నేను కూడా చక్కగా అన్నీ వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది నాకు ఇది అయ్యి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా పనులు నేను చేసుకుంటున్నాను. ఇంకా నా మనవడు, మనవరాలతోటి ఆడుకుంటున్నాను. షటిల్ బ్యాడ్మింటన్ నుంచి ఆహ్, అన్నీ నడవడం, వాకింగ్ అంతా. కానీ డయట్ అనేది చాలా చాలా ముఖ్యం అండి దీంట్లో. నాకు లెట్రోజోల్ అని ఆయన 10 సంవత్సరాలు వేసుకోమని చెప్పారు. ఆ ఒక్క మాత్రే నేను వేసుకున్నాను. ఎందుకంటే నాకు షుగరు ఆహ్, బీపీ అలాంటివి ఏమీ లేదు. అవి ఉన్నా కూడా మీకు ఆ మందులతో పాటు ఈ మందు వేసుకోవచ్చు. ఎలాంటి కష్టం అనేది ఉంటుంది. కానీ మనం ధైర్యంగా మనం దీన్ని మీరి రావాలని ఒక ధైర్యం పెట్టుకుని మీరు అంత బాగుండాలండి. జరుగుద్ది. అధైర్యపడకండి. మనకి ఇది వచ్చింది. క్యాన్సర్ అనేది పెద్ద విషయం కాదు ఇప్పుడు. అది దాన్ని దాటి మనం ప్రయాణం చేయవచ్చు. మన కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అన్నీ దాటి మనం ప్రయాణం చేయొచ్చండి. నమస్కారం అండి. So, thank you so much, Auntie. So, just wanted to ask one question. So, how did you first feel the lump? Was it through your own breast exam? అవునండి. అది మొదట నేను నా బ్రెస్ట్‌ని అంటు చూసినప్పుడు చిన్న ఇది ఉంది. అది లింఫ్ నోడ్ అని నేను అనుకున్నా. కానీ అది అలా పెరుగును ఒక దాని రూపం వేరేలాగుండింది. రౌండ్‌గా కాకుండా ఒక చతురస్రాకారంగాను ఒక ఇదిగా ఉండటం నాకే ఒక ఆహ్, ఏదో తేడాగా ఉంది అని చెప్పి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. That's good. వెళ్ళినప్పుడు వాళ్ళు అంత చూసేసి దానికి తగ్గట్టు అన్ని పరీక్షలు చేసి వాళ్ళు Self ఇది pariksha చెప్పేసారు. that you did. Yeah. So we call it as breast self examination.
Yeah, so which is very important. Every, from the age of 17 or 18, we need to do our breast self-examination. And also when we are 40, if we have no family history, still we have to go for screening mammogram or ultrasound every year so that we can detect much earlier at stage 0 or early stage 1. But thank you, Auntie, for practicing the breast examination. That way you got to know, and that's how it's important for every woman, man, and all genders. Even men get breast cancer too, to follow the protocol. Thank you. You're an inspiration, as I said, Auntie. And this interview in Telugu will help so many women and men and everyone in our Thank you, community. Lopa. Thank you.